హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి మాతే నమః. అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబానికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అశుభాలను హరించే శనిదేవుని ప్రీతికరమైన పుష్యమాసం, పాటించాల్సిన విధి విధానాలు. అయితే శనిదేవుడికి మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, ఎప్పుడు పూజ చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో అండి. తప్పకుండా చివరి వరకు చూడండి. పుష్యమి నక్షత్రంతో కూడిన పౌర్ణమి కాబట్టి ఈ మాసానికి పుష్యమాసం అని పేరు వచ్చింది. ఇటు ఆధ్యాత్మికతకు అటు ఆరోగ్యానికి కూడా పెద్దపీటే వేసే పుష్యమాసం శని ప్రీతికరమైన మాసంగా పేర్కొంటారు. శనిదేవుని జన్మ నక్షత్రం పుష్యమి. అందుకే పౌర్ణమితో కూడిన పుష్యమి నక్షత్రం ఉండే పుష్యమాసం శని ప్రీతికర మాసంగా పేర్కొంటారు. ఈ నెలంతా శనైశ్వరుణ్ణి పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి. అయితే గరుడ పురాణం ప్రకారం శని ధర్మదేవత మానవులు చేసిన పాప పుణ్యాలు లెక్కించి తత్ఫలితంగా ఇచ్చేవాడు శని భగవానుడు. పుష్యమి చాలా అద్భుతమైన నక్షత్రము. ఈ మాసంతో సూర్యోదయ సమయమున ప్రసరించు సూర్యకాంతి అద్భుతమైన యోగ చైతన్యాన్ని ప్రసరిస్తుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం నుంచి ఏర్పడే ఉత్తరాయణ పుణ్యకాలంలో సూర్యుడు దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశగా ప్రయాణిస్తాడు. ఈ సమయంలో సూర్యకిరణాలలో ఒక ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది. ఈ కాంతి మన బుద్ధిని ప్రచోదనము చేసి మనసులోని చెడు ఆలోచనలను, చెడు స్వభావాన్ని, అశుభాలను హరించి వేస్తుంది. బుద్ధి బలము, ప్రాణబలము పుష్టిగా లభించే మాసము పుష్యమాసము. పుష్యమాసంలో ఆచరించాల్సిన విధి విధానాలు తప్పకుండా చేయండి. పుష్య శుక్ల విధియ నుంచి పంచమి వరకు శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని మత విశ్వాసం. పుష్యమాసంలో వచ్చే సోమవారాలలో శివుడిని మారేడు దళాలతో అర్చిస్తే ఐశ్వర్యం లభిస్తుంది. పుష్యమాసంలో వచ్చే ఆదివారాల్లో సూర్యుని జిల్లేడు పువ్వులతో అర్చిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. పుష్యమాసంలో శుక్లపక్ష షష్ఠి నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు, అంటే సుబ్రహ్మణ్య స్వామి. మనకు మార్గశిర షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో తమిళులకు పుష్యమాసం శుద్ధ షష్ఠి అంత విశిష్టతమైనది. పుష్య శుక్ల అష్టమి రోజు పితృదేవతలను విశేషంగా ఆరాధిస్తారు. పుష్యమాస శుక్ల శుద్ధి ఏకాదశిని పుత్రద ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి. చీకటితోనే లేచి చలిమంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికి ధర్మాస్మానికి ఆఖరు రోజు ఇది. భోగి నాడు వైష్ణవాలయాల్లో గోదారంగ నాదుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుకుంటారు. మరునాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి. ఆ రోజున నుంచి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. మకర సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుణ్ణి ఆవు నేతితోనూ పువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోతుంది, సకల భోగ భాగ్యాలు కలుగుతాయని ప్రతీతి. సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ వస్తుంది. ఆ రోజు ధాన్య రాశులను, రైతులను, వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు. పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు. నువ్వుల నూనె, సున్నిపిండితో ఒంటిని రుద్దుకొని నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తలదానం చేయడం ఈ ఏకాదశి రోజు తప్పకుండా ఆచరించాలి. ఇలా చేయడం వలన శనిదేవుడు ప్రీతి చెంది ఏలినాటి శని దోషాలు తొలగుతాయని విశ్వాసం. పుష్యమాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. ఈరోజు నది స్నానాలు చేసుకొని దైవ దర్శనం చేసుకుంటే శుభాలు కలుగుతాయి. పుష్యమాసాన్ని దానాల మాసమని అని కూడా అంటారు. ఈ మాసంలో చేసే నువ్వు గింజంత దానం కూడా అఖండమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. పితృతర్పణాలు,
అబ్దికాదులు ఉంటే వారి పేరుతో అన్నదానాలు పేదవారికి చేస్తే విశేషించి పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. పుష్యమాసం నెల రోజులు శని భగవానుని పూజించే వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు కూడా తెలుపుతున్నారు. ఎలినాటి శనితో బాధపడేవారు కంటి దోషాలు కానీ లేదంటే నరదిష్టి నరఘోష ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి నుంచి బయటపడాలి అంటే ఈ మాసంలో ఖచ్చితంగా పాటించండి. ఈ మాసంలోనే రోజు ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుని భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు. శనికి ఇష్టమైనవి నువ్వులు బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. శాస్త్రీయ పరంగా చూస్తే దట్టమైన మంచు కురిసే హేమంతంలో ఈ 2 పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి. రానున్న పుష్యమాసంలో శాస్త్రంలో చెప్పిన విధంగా ఆచరిద్దాం. శుభం భూయత్. ఖచ్చితంగా ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మీకున్న శని దోషాలు ఖచ్చితంగా పోతాయి.